హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. రోస్ట్ వీడియో ఇది కాబోతుంది. మీకు తమిళ చూసి అయితే మీ అందరికి అర్థమైపోయింది. మనం ఎవడు గుద్దల ఏలు పెట్టి వాడి నోట్లో మళ్ళీ పెట్టబోతున్నాము. ఈడైతే రాజ్, డోపర్ రాజ్ బంకే పుల్లడు జారి జారి పడ్డ ఈ నోట్లైనా ముడ్డ ఈ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం వీడి మీద ట్రోలు. అయితే కథ ఏంటంటే ఈడు ఎవడో నాకు తెలియదు. ఈడు ఒక గంజటి బ్యాచ్. ఈడేం చేసిండంటే మనకు చాలా రోజుల ముందు మెసేజ్ పెడతాడు, హాయ్ బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో అని పెడతాడు. నేను ఇది గంజటిగా నాకేందో మెసేజ్ చేసాను, నేను చూస్తాను. చూడంగానే మీకు అందరికీ ప్రూఫ్స్ కూడా చూపెడుతున్నా, ఒకసారి మంచిగా చూసుకోండి. పెట్టంగానే వేడికి గిరికిడు బ్రో, నువ్వు వీడియోస్ మస్తు ఉంటాయి బ్రో, బ్రో ఏం మాట్లాడుతున్నావు అర్థం కాలే. సరే పని లైట్ తీసుకుని అయిపోయింది. నెక్స్ట్ డే నేను ఒక క్యాండిడేట్ మీద నేను ఒక రోస్ట్ వీడియో చేస్తా, నువ్వు ఓన్ నేను తెచ్చుకో, నువ్వు రాజు కానీ తెచ్చుకో. ఆయనతో ఇంకొక రాజు ఉంటాడు, ఈయనతో ఈ రాజు ఉంటాడు. అవి అర్థమైపోయిందిగా. కానీ ఈ డోపర్ రాజు ఏమనుకుంటాడు అంటే నేనే ఒక డేంజర్ క్యాండిడేట్ని, అవ్వ నేనే రాజుని, నేనే ఫేమస్ని. ఆయనకి 4 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, లంచడానికి 14,000 ఫాలోవర్స్ కూడా లేరు. ఈడ మోదేవాడు అమ్మ నాకే అంటాడని మోతే పడి తెంగుడితే మన దగ్గర వస్తాడు. ఇక నువ్వు నాకు ఎట్లా అన్నావు రా సాయి ప్రసాద్, అది ఇది మా హిందువుల దగ్గర అయితే అది ఇది చేసేస్తా అంటారు. నేను కూడా హిందువునేరా. నువ్వైతే మంచిగా ఏమనంటే శివుడు మాల కొడతావు అంటావు, శివుడు ప్రసాదం అంటావు. అంజోడగా శివదేవుడు దేవుడు రా మా దేవుడు. అది విషయం తాగినప్పుడు అది గిడ 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 మొత్తం నీలకంఠం అయిపోయింది. ఫినాయిల్ తాగి చావు లంజడుగా, నువ్వు ఫినాయిల్ తాగి చావు. నీకు ఓడి బతకంటుండు, భూమికి భారం రా. నువ్వు ఉన్నవి 40 కిలోలు, నువ్వే మొండల భారం. కానీ అది పక్కకు పెట్టేస్తే ఈడు మనకు పెడతాడు. ఇక మళ్ళీ ఇదంతా అయిపోయిందా, ఈ లంజోడికి ఈడు ఒక పెద్ద డోఫర్ కాడు. డోపర్ అంటే మీకు అర్థమైపోయింది. ఇక ఇత్తులు ఏరుకొని గంజాయి కొట్టే లంజోడికి ఇత్తులు బ్యాచ్ ఇది. లంజోడుగా మీ అమ్మని మీ నాన్న గంజాయి చేసినట్టున్నాడు, అందుకోసం ఇట్లా స్లో మోషన్ క్యాండిడేట్ పెట్టినవరా నువ్వు. ఇట్లా కూడా కాకపోతే నాకు తెలిసేది మీ అమ్మ దాంట్లో ఇత్తులు వేసి మీ అయ్య వేసినట్టున్నాడు, అందుకోసం ఇట్లా ఇత్తు క్యాండిడేట్ ఉంటున్నావు. ఉన్నవేంతరా ముడ్డంతా ఎవ్వ. నేను అర్థమవుతలేదురా భయ్. నేనేం చెప్పినా, నువ్వు గుద్దలు నమ్ముడు రాజుగాని పిలుచుకో అన్నా. రాజు అంటే నువ్వు అరా లంజుడక, నువ్వు ఎంతున్నావురా. ఇట్లా సంకలేసి ఇట్లా వచ్చేసినావు అనుకో, కిందికి వెళ్ళి ఇట్లా లేండి ఒకటి వెళ్తుంది, నోట్లోకి వెళ్ళి ఇట్లా రప్పన ఒకటి వెళ్తుంది అంటావు. మా అక్కీచు ఎంతున్నావురా నా మొడ్డంట. ఈ నుంచి లవడ తీసి కొడితే నీ దవడ జరుగుతా జగా మీదకి వెళ్ళి. నీకు అవసరం మారా పంచాయతీ, నాకు అర్థమవుతలే. గాలిపోయి కంపెనీ గుద్ద కెట్టంటా పెట్టుకుని ఈ సులిగాని దగ్గర నేర్చుకుంటారు అందరు. ఇదంతా పక్కకు పెట్టేస్తే ఈ అమ్మతోడు చెప్తున్నా, ఈ నీవు చూసినా మీరు ఈ నుంచి ఎంత చిల్ అవుతారంటే నవ్వి చేస్తాడు. గీ లంజుడికి ఏం వేలు రాని. ఇది పెద్ద మాటలు తెంగుడు తప్ప ఈయనతో ఏం కాదు. పెద్ద గంజాయిటి క్యాండిడేట్ అటాడు. ఈయన గురించి నేను తెచ్చుకున్నా కదా. ఇట్లా చిన్న పూడీలు ఉంటాయి తెలుసా, పూడిళ్ళు చిన్న పూడీలు ఏడైతే గంజాయి తాగి వాడేస్తారు కదా పొలాలు, దాంట్లోకి వెళ్ళి గంజాయి ఏరుకొని ఇత్తులు బిత్తులు ఏరుకొని కొట్టి లంజోడు వీడు ఇంత చిల్లరగా అంటే వీడికి సిగరెట్ దాకా పైసలు ఉండేది దగ్గర. సిగరెట్ ఎవడని ఇప్పుడు మనసు ఉంటారు, సిగరెట్ తాగి వాడేస్తారు కదా, మిగిలిన సిగరెట్ ఇంత ఉంటుంది దాంతో సిగరెట్ తాగేటోడు వీడు. ఇదంతా పక్కకు పెట్టేస్తే వీడు బీడీ ఎవరైనా యూజ్ చేసి వాడేసిన బీడీ ఉంటుందా, దానికి తమాకు తీసి ఏమైనా చేసుకొని తాగేటోడు లంజోడు కాడు. ఈడు మనకు చెప్తాడు, కింద మీద ఊపి నేను నోట్ల తోపు. ఇదొకటి రైమింగ్లో కలిపేసుకోండి. చార్చవని గోడపే జే డోపర్ రాజ్ మెరే లోడపే. ఇదంతా పక్కకు పెట్టిస్తే హైలైట్ స్టోరీ ఏంటంటే, ఈ బిచ్చం లంజోడుకు ఈడేం చేసిందంటే మా ఒక ఫ్రెండ్ గారికి మెసేజ్ చేస్తాడు. మెసేజ్ మీరు చూసుకోండి ఏమంటుండే, మీరు చదివి మీకు అర్థమైపోయింది. కానీ నేను చదివి ఇంగ్లీష్ కూడా రాదు. ఇక్కడ ఏం చాట్ వేస్తుండో, ఏం మాట్లాడుతుండో ఏమో నాకు అర్థమైతే 60 రూపాయలు అడుగుతుండు. ఆనికి తెలియదు, ఈడీనికి తెలియదు. అయినా మెసేజ్ చేసి 60 రూపాయలు అడుగుతుండు. 60 రూపాయలు ఎందుకు అడుగుతావురా? ఏమైనా పూడిలకు తక్కువడ్డాయా, సిగరెట్లకు తక్కువడ్డాయా, దేనికి తక్కువడ్డా చెప్పు, మాకు చెప్పురా బాయ్, చెప్పు నీ బాధ ఏంది చెప్పు. ఏమని అంటే తెలిసే కదా డోపరాజు అంతా ఇన్ని చెట్ల పోయినా తెలుసా, అన్ని మంది బిచ్చం దాగి లంజడుకుంది. మందిలో ఏడంటాడు గంజాయి వాడేసింది, ఇత్తులు బిత్తులు ఏరుకొని కొడితే ఎన్ని ఎంటికలు పోయినాయి. మైఫిల్గా డోపరాజ్ని గుద్దల పెట్టుకొని మైఫిల్ నువ్వు ఆ నలుగురు చూదెప్పుకోలే నీతోని. లంజడుక మార్రా మాకెళ్ళాడు ఎప్పుడనంటే మార్రా మాకెళ్ళాడు. ఎందుకురా మనకి ఇదంతా చెప్పురా. గాలి పోయి కంపని గుద్దకి ఎందుకు కట్ట పెట్టుకుంటున్నావురా? ఉన్నవేంతరా ముడ్డంతా, నా ముడ్డనంటే వస్తే ముడ్డంతున్నావురా భయ్. అవసరమా నీకు? నాకు చెప్పు ఒక మాట. తెలిసే కదా ఇట్లా అంటారా భయ్. అరే అద్దురా డోపు, అరే నోట్లే నా తోపు అద్దురా, మర్రా ఇప్పుడన్నా మర్రా. ఏమన్నా అయితే రాత్రికి రా అంటాడు. ఈ లంజోడు కేసుంటాడు తెలుసా, ఒక కోను కొట్టంగానే లంజోడుకు జంగలంతా సఫర్ చేసేటోడు వీడు. ఒక్క దాగంగానే నాకు ఒక రోజు వీడు వాయిస్ మీద పెడితే ఎట్లా మాట్లాడుతుంది తెలుసా, నేను వీడికి గలీజ్ అమ్మ మీద పెడతాడు. ఏమి ఓ నోట్లో ఏమైనా పెట్టిండా, లేకపోతే వెనుకకి వెళ్ళి పెట్టిండా, ఒక వాయిస్ మీద పెట్టాను నాకు.
ఈ వాయిస్ మెయిల్ మీకు పెడతా వినండి, మీకు కూడా మజా అనిపిస్తుంది. విన్నారా వాయిస్ మెయిల్? ఒకసారి చూడండి. ఎక్సిడెంట్ కాదురా మీ అమ్మ సరే నువ్వు నా లంచ్ అవుడుకా. విన్నారు కదా వాయిస్ మెయిల్? ఇది ఈడు బతుకు. ఈయనకి ఏం చెప్పాలో నాకు అర్థమవుతుంది. వీడి మీద వీడియో తీసుకుంటే పెద్ద మ్యాటరు, కానీ ఏంటంటే మీ అందరూ టైంపాస్ అయిపోవాలా, రోస్టింగ్ మీకు మజా రావాలా కాబట్టి ఈ చూతే పొగల మీద వీడియో తీసిన. వీడియో కలిసి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. డైలీ చెప్తున్నా, ఒక్కరోజు ఆడేయకుండా డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు. డైలీ చిల్ చేస్తూ ఉండండి. డైలీ వీడియో చేయండి, ఒక 5 నిమిషాలైనా చిల్ అయిపోతుంది. చిల్ చేసుకోండి. వీడు ఎసుంటి క్యాండిడేట్ అంటే అది పీలో ఉన్న పురుగు ఉంటుంది చూసినావు, అసుంటి లంజోడుకీడు. ఈయన కోసం అంతా ఆలోచించే అవసరం లేదు, మీరు నాకు అంతా రీల్ షేర్ చేసే అవసరం లేదు. ఈడు ఒక లైట్ క్యాండిడేట్, వీడితో మనకు సంబంధం లేదు. ఈడు ఎసుంటోడు అంటే మనం ఎసుంటి క్యాండిడేట్ అంటే లంజోడుకు మనం తానం చేయగా మన ఆతులు సబ్బు పెడతామా, సబ్బు పెట్టినప్పుడు ఒక ఆతు రాలిపోతుంది చూసినావా, వీడు మనకు ఆతు లెక్క. ఈయన కోసం మనం టైం వేస్ట్ చేసుకునే అవసరం లేదు. నువ్వు ఫస్ట్ అయితే దెంగేరా మాకే లౌడే. మీరేం చేయండి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. ఇసుని చూతెప్పుకోలే నా కంటెంట్లు షేర్ చేస్తూ ఉండండి. ఇట్లా ట్రోల్ చేసి దెంగతా నా బాధ్యత. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, జై హింద్, జై భారత్. ఇసుని ఇంకొక డైలాగు, 4 చవన్ని గోడపై ఈడిన లౌడపై ఇక్క మీద ఇక్క ఈడు పెద్ద చెక్క జారి పడ్డ ఈ నోటైనా మొడ్డ తోత జంగల్ కా తోత ఇసుకో రాజుకు చోదో రాజుకి ఫ్యాన్స్ కైకో రోతా ఈ నోటైనా మోడా. రైట్ బాయ్.